హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎక్సెల్లో మరొక ఇంపార్టెంట్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. అదే వర్క్ డే అన్నమాట. మనం ఏదైనా బ్యాంక్‌కి వెళ్ళి దేనికైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు గానీ, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌లో గానీ, మనం ఏమన్నా అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి. ఈ అప్లికేషన్ మరో 3 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ అవుతుంది. 5 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ అవుతుంది. 10 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ అవుతుంది అంటారు కదా! అంటే మనం నాన్ వర్కింగ్ డేస్ అంటే వీకెండ్స్, హాలిడేస్ తీసేసి లెక్కించాలి కదా! అటువంటిది మనం ఈ ఎక్సెల్‌లో ఎలా లెక్కించాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్ట్ డేట్ ఓకే. నేను 3వ తారీఖు జూన్ 2024 ఓకే. దీన్ని ఫార్మాట్ మారుద్దాం. డేట్ ఫార్మాట్ క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఎన్ని వర్కింగ్ డేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 వర్కింగ్ డేస్ కింద తీసుకుందాం. ఓకే. మనం ఇక్కడ ఏంటంటే ఎండ్ డేట్ 3వ తారీఖు నుంచి 5 వర్కింగ్ డేస్ తర్వాత ఏ రోజు మనం చెప్పాలి. ఓకే. దానికి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డే ఓకే బ్రాకెట్లో స్టార్ట్ డేట్ అనమాట. అంటే ఈ రోజు నుంచి కామ ఎన్ని వర్కింగ్ డేస్ 5 వర్కింగ్ డేస్ బ్రాకెట్ ఆఫ్ చేసాం. ఇలా వచ్చినప్పుడు మనం ఆ ఫార్మాట్ మార్చుకోవాలి. ఎందుకంటే ఇది జనరల్ ఫార్మాట్లో ఉంది. మనకు కావాల్సిన డేట్ కాబట్టి డేట్ ఫార్మాట్లో పెట్టుకుంటాం. చూడండి 10th జూన్ అన్నారు. 3వ తారీఖు నుంచి 5 వర్కింగ్ డేస్ అంటే 10th జూన్ అని వచ్చింది. చూద్దాం. ఇది 3వ తారీఖు మండే వచ్చింది కదా! చూడండి 1 ట్యూస్డే 1 వెన్స్డే 2 థర్స్డే 3 ఫ్రైడే 4వ రోజు అండ్ 8 9 సాటర్డే సండే కాబట్టి వీకెండ్స్. సో 5th డే ఎప్పుడు వచ్చింది? ఓకే. తర్వాత అంటే 3వ తారీఖు నుంచి 5 రోజులు లెక్కేస్తే 10వ తారీఖుని వచ్చింది. సో ఈ విధంగా మనం వీకెండ్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అయితే ఒకవేళ ఏదైనా సరే మనకి హాలిడేస్ ఉంటే ఆ టైంలో ఏం చేయాలి అంటే వీకెండ్స్ కాకుండా ఇంకా ఎనీ హాలిడే ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఒక ఆప్షనల్ పారామీటర్ కూడా ఉంది. ఆ లిస్ట్ ఇచ్చేయాలి. ఆ హాలిడేస్ లిస్ట్ ఇక్కడ ఓకే. 3వ పారామీటర్గా హాలిడేస్ లిస్ట్ ఇచ్చారనుకో. నేను ఇక్కడ ముందే రాసి పెట్టి ఉంచాను హాలిడేస్ 5వ తారీఖు 13వ తారీఖు 17వ తారీఖు ఓకే. అది ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి 11వ తారీఖు వచ్చింది 5 వర్కింగ్ డేస్ అంటే ఎలాగా 3వ తారీఖున అప్లికేషన్ పెట్టాం. 4వ తారీఖు అంటే ఫస్ట్ డే 5 సెకండ్ డే వస్తుంది. కానీ 5 ఇక్కడ హాలిడే కాబట్టి అది స్కిప్ అవుతుంది. రెండో రోజు అంటే థర్స్డే ఫ్రైడే 3 మండే 4 11th అంటే ట్యూస్డే 11th ఏమో 5వ రోజు అనమాట. సో ఇట్లాగా వీకెండ్స్ ని అండ్ హాలిడేస్ ని స్కిప్ చేసి మనం వర్కింగ్ డేస్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం వర్క్ డే అన్న దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం చేసుకున్నాం? స్టార్ట్ డేట్ అండ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు గమనించారో లేదో సాటర్డే సండే అనేవి వీకెండ్స్ కింద తీసేసుకుంది. బట్ ఓన్లీ సండే మాత్రమే వీకెండ్ కింద కన్సిడర్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ లేదు కదా. అందుకోసమే దీనికి మరొక ఫంక్షన్ ఉంది. అదేంటి అంటే వర్క్ డే డాట్ INTL అనమాట. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫస్ట్ పారామీటర్ మామూలే ఇందాక తీసుకున్నట్టే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కామనే. ఇప్పుడు వీకెండ్ ఏంటి అన్నది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఇక్కడ చూడండి కామా పెట్టగానే థర్డ్ పారామీటర్కి లిస్ట్ ఇచ్చేసారు. మనం 1 అని నోట్ చేసాం అనుకోండి ఇక్కడ అంటే సాటర్డే సండే అని మనం వీకెండ్స్ కింద చెప్తున్నాం. ఒకవేళ అక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకోండి సండే మండే ఈ రెండింటిని కూడా వీకెండ్స్ కింద పరిగణిస్తుంది. అలాగే 3 ఇచ్చాను అనుకోండి మండే ట్యూస్డే, 4 ఇస్తే ట్యూస్డే వెన్స్డే. అట్లాగా మనకు కావాల్సింది ఏంటి? సండే మాత్రమే వీకెండ్ కింద కన్సిడర్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఎంత నెంబర్ 11 అనమాట. సో నేను 11 ఇస్తున్నాను. కామా నేను హాలిడేస్ కూడా కన్సిడర్ చేస్తున్నాను. ఎంటర్ చేయండి. దీనికి కూడా ఫార్మాట్ మారుద్దాం క్లియర్గా ఉండడం కోసం. 10వ తారీఖు చూడండి 3వ తారీఖున అప్లికేషన్ పెట్టాం. సో దానికి తర్వాత నుంచి లెక్క 1వ రోజు అంటే ట్యూస్డే, 2వ రోజు వెన్స్డే,
కానీ వెన్స్డే హాలిడే కాబట్టి అది మనం క్యాల్కులేట్ చేయట్లేదు. రెండో రోజు థర్స్డే, ఫ్రైడే మూడో రోజు అంటే 8వ తారీఖు సాటర్డే ఇప్పుడు వీకెండ్ కాదు కదా. సో 4, నెక్స్ట్ సండే వీకెండ్, నెక్స్ట్ మండే అంటే 10th జూన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీకెండ్ ఓన్లీ మనం సండే తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వీకెండ్ ఏం తీసుకున్నాం, సాటర్డే అండ్ సండే రెండు రోజులు తీసుకున్నాం. ఓకే, సో వర్క్ డే అనేటటువంటి ఫంక్షన్ లో బై డిఫాల్ట్ సాటర్డే సండే రెండింటిని కూడా అది వీకెండ్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ వర్క్ డే డాట్ ఐఎన్టిఎల్ ఫంక్షన్ లో ఏంటంటే మనమే వీకెండ్స్ ని స్పెసిఫై చేస్తాం. ఓకేనా, ఎక్కడ 3వ పారామీటర్ చూడండి ఈ లిస్ట్ ద్వారా అనమాట. సో ఈ వర్క్ డే అనే ఫంక్షన్ గురించి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మరొక మంచి ఫంక్షన్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.